జీవితంలో ధైర్యంగా ఉండడానికి ప్రయత్నించు. అదే నిన్ను ఎక్కడికైనా ఎప్పుడైనా విజేతగా నిలబెడుతుంది. బ్రతకడం కోసం రాజీ పడటం కంటే మనకు నచ్చేలా బ్రతకడం కోసం యుద్ధం చేయడమే ఉత్తమం కాదంటారా? జీవితంలో మనశ్శాంతిగా బ్రతకాలి అంటే ఇతరుల గురించి ఎక్కువగా తెలుసుకోకూడదు. అలాగే ఇక్కడ కూడా నా సొంతం అనే భావన ఉండకూడదు. మీరు మానసికంగా కృంగిపోవడం మొదలు పెడితే ప్రతి ఒక్కరూ కూడా మీపై ఆధిపత్యం వహిస్తారు. నీ మనస్సు శాంతంగా నిబ్బరంగా ఉంటే ఏ చింత కూడా మిమ్మల్ని ఏమీ చేయలేదు. ధైర్యంగా ఉండండి. ఇక నువ్వు ఒంటరివి కాదు. నీ ధైర్యమే నిన్ను ముందుకు నడిపించే అతిపెద్ద ఆయుధమని మర్చిపోకండి. ఉన్నతంగా ఆలోచించడం అలవాటు చేసుకుంటే మనకు మనమే ఆదర్శంగా మారుతాము. ఎవరిపై కూడా ఆధారపడకండి. ఎందుకంటే ఎవరు ఎప్పటి వరకు మన జీవితంలో ఉంటారో ఎవరూ చెప్పలేరు. కాబట్టి మీలో శక్తి ఉన్నంత వరకు మీ కాళ్ళపై మీరే నిలబడడానికి ప్రయత్నించండి. మీ ఆలోచనలపై నమ్మకం ఉంచండి. మీ పనుల కోసం ఇతరులపై కూడా ఎప్పుడూ కూడా ఆధారపడకండి. ఇతరులపై నమ్మకమే పెట్టుకోకండి. మీ ఆలోచన పట్ల, మీ పనుల పట్ల, అలాగే మీ కర్మ పైన దృఢమైన నమ్మకంతో ఉండండి. ఇక ఎంతో విశ్వాసంతో జీవితంలో ముందుకు వెళుతూ ఉంటారు. గుర్తుంచుకోండి, మనసులో ఎలాంటి ఆలోచన ఉంటుందో బయట కూడా అలాంటి ప్రవర్తనే కనపడుతుంది. అందుకే మన ఆలోచనలు ఎప్పుడూ కూడా మన అదుపులోనే ఉంచుకోవాలి. గుర్తుంచుకోండి, సహనం అనేది ఎప్పుడూ కూడా చేదుగానే ఉంటుంది, కానీ దాని యొక్క ఫలితం మాత్రం ఎంతో తీయగా ఉంటుంది కాదంటారా? మీకు కుదిరితే ఒకరి సంతోషానికి కారణమవ్వండి, అంతేకాని ఒకరి కన్నీటికి ఎప్పటికీ కారణమవ్వకండి. ఎందుకంటే అది తిరిగి మిమ్మల్ని ఎప్పటికైనా కన్నీరు పెట్టిస్తుంది. గుర్తుంచుకోండి, విజయం అనేది ఎప్పుడూ కూడా ఒక్క రోజులోనే రాదు. కానీ గుర్తుంచుకోండి, కష్టంతో పాటు ఓపిక కూడా ఉంటే ఏదో ఒకరోజు ఖచ్చితంగా విజయం లభిస్తుంది. జీవితంలో భయం లేకుండా ఆత్మవిశ్వాసంతో ఉన్నవారే గొప్ప విజయాలను సాధించగలరు. అర్థమైందనుకుంటా. ధైర్యంగా ముందుకు వెళ్ళండి, అంతా మంచి జరుగుతుంది. మన స్థాయిని బట్టి మనల్ని గౌరవించే వారి కంటే మన మనసును బట్టి మనల్ని ప్రేమించిన వారే మనకి నిజమైన ఆప్తులు అని మర్చిపోకండి. నువ్వు మెచ్చుకోవడానికి ఎప్పుడు కూడా సందేహించకు. ఎందుకంటే అది నీలో ఉన్న ఆత్మస్థైర్యాన్ని రెట్టింపు చేస్తుంది. ఎలాంటి కష్టంలో కూడా ధైర్యాన్ని కోల్పోవద్దు. ఎందుకంటే ధైర్యంగా ఉంటేనే ఎలాంటి కష్టాన్నైనా ఎదుర్కోగలవు. గుర్తుంచుకోండి, మీరు ఎలా ఆలోచిస్తే అలానే తయారవుతారు. మీరు బలహీనులని భావిస్తే బలహీనులే అవుతారు. శక్తిని స్మరిస్తే శక్తిమంతులవుతారు. నిర్ణయం మీదే. మనిషికి కొండంత కష్టం ఉన్నా అనువంత ధైర్యం ఉంటే చాలు. జీవితం ఎప్పుడూ కూడా భయం అనిపించదు కాదంటారా? ఒకరు తమ కష్ట సుఖాలను
మనతో చెప్పుకుంటున్నారు అంటే వాటిని మనం తీరుస్తామని కాదు, వారు మనల్ని నమ్మారని. ఈ సృష్టిలో నమ్మకానికంటే విలువైనది ఏముంది? మీరే ఆలోచించండి. విద్య, జ్ఞానం, అలాగే సంపద ఎంత ఉన్నా వినయం, విధేయత, అలాగే మానవత్వం లేకుంటే మనిషికి విలువే ఉండదు. గుర్తుంచుకోండి, ఈ సమాజంలో ఆపదకి సంపద నచ్చదు, సంపదకి బంధం నచ్చదు, బంధానికి బాధ నచ్చదు, బాధకి బ్రతుకు నచ్చదు, బ్రతుక్కి చావు నచ్చదు, చావుకి పుట్టుక నచ్చదు. కొన్నిసార్లు మనకు మనమే నచ్చము. ఇక అందరికీ నచ్చాలంటే ఎలా సాధ్యమవుతుంది? మీరే ఆలోచించండి. గుణం చూసి గౌరవించే రోజులు మన తాతల కాలంలోనే పోయాయి. ఇప్పుడంతా కూడా ధనం చూసి మాత్రమే గుర్తింపు, ఇంకా గౌరవం, కాదంటారా? ఈ జీవితం అనే నాటకంలో మనసుకి ఉండే స్వార్థం అంతా ఇంత కాదు. చెప్పుకుంటే ఒప్పుకోలేనంత. పైకి మాట్లాడేది ఒకటి, లోపల ఉండేది మరొకటి. ముందు మాట్లాడేది ఒకటి, వెనుక మాట్లాడేది మరొకటి. మన ముందు మన గురించి గొప్పలు, మన వెనుక తీసేవి మాత్రం నూతులు. మనం ఎంత మంచి చేసినా మన గురించి మన వెనుక చెడుగా మాట్లాడుతూనే ఉంటారు, కాదంటారా? ఇంకా ఇలాంటి వారికి ఎంత దూరంగా ఉంటే అంతే ఆరోగ్యంగా, అంతే మనశ్శాంతిగా, అంతే గొప్పగా జీవిస్తారు. జై శ్రీకృష్ణ.